ఈ మొంత ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఇటు ఆంధ్రప్రదేశ్ పైన ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉండిపోతుంది ఏ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది నాయుడు ప్రస్తుతం ఈ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీని ఎఫెక్ట్ అంతా కూడా తెలంగాణ మీద ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడినప్పటికీ కొంత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే ఈరోజు ఇచ్చినటువంటి అలర్ట్ ప్రకారంగా మనం చూసుకుంటే నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఈ ప్రాంతాల్లో కొద్ది హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇచ్చారు. ఈ ఏరియాలో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు నార్మల్గా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడు డిక్లేర్ చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్స్ డేటాస్ని కూడా కొంత తీసుకుంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో రిజర్వాయర్స్ కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, వాగులు వంకలు కానీ ఇవి నిండి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొద్ది వర్షం పడినా కూడా అవి తిరిగి పొంగి పొర్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో హెవీ రెయిన్ పడితే ఖచ్చితంగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి ఆస్కారం ఉందని భారత వాతావరణ శాఖ ఎప్పుడు ప్రకటిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆ ప్రాంతాల్లో ఇచ్చారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కొన్ని చోట్ల ప్రధానంగా ఇప్పుడు విశాఖపట్నం, అలాగే ఇప్పుడు అనకాపల్లి, ఇటు విజయనగరం జిల్లాలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ఇప్పుడు కొద్ది ఇంపాక్ట్ అనేది కొంత తగ్గి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉంది. మరోవైపు గత 2 రోజులుగా కూడా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంది. దాదాపుగా ఇప్పుడు మనం కావలి ఈ ప్రాంతంలో చూస్తే 23 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రకాశం ఈ జిల్లాలో దాదాపు 18 సెంటీమీటర్ల మీద వర్షాలు పడినటువంటి పరిస్థితి. ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉండడం వల్ల ఏంటంటే వితిన్ 2 డేస్లో ఒక్కొక్క ప్రాంతంలో లీస్ట్ నుంచి ఒక 3 నుంచి 5 సెంటీమీటర్స్ అబౌవ్ 7 సెంటీమీటర్స్, కొన్ని చోట్ల యావరేజ్ చూసుకుంటే 12-13 సెంటీమీటర్లు ఈ 2 డేస్లో చాలా చోట్ల పడినటువంటి పరిస్థితి. దీంతో నిండుకుండలో ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ ఇవి కానీ ఆల్రెడీ పూర్తి పొంగిపోతున్నాయి. అయితే ఇంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేవలం ఏంటంటే తుఫాన్ విండ్ ద్వారా ఖచ్చితంగా విండ్ ఉండడం వల్ల ఎక్కువ శాతం డ్యామేజ్ జరిగి ప్రాణాలు కోల్పోయి విధ్వంసం జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడంతా ఖచ్చితంగా ఎందుకంటే ఆ గాలి ఎఫెక్ట్ తగ్గుతుంది, రెయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా వరదలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరదలు, వాగులు వంకలు ఇవన్నీ పొంగి దిగువ ప్రాంతాలకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ముంపుకు గురవుతాయి పంట పొలాలు కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ఇల్లు కానీ ఇవన్నీ ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇటు గోదావరికి అటు కృష్ణాకు కూడా ఇన్ఫ్లో మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడుతున్నాయి. దాదాపుగా 7 సెంటీమీటర్ల నుంచి 12, కొన్ని చోట్ల 15-16 సెంటీమీటర్ల పైబడి కూడా పడడానికి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ప్రాంతంలో ఆస్కారం ఉంది. ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా హెవీ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పడి కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పడుతున్నాయి. ఆ వాటర్ కూడా దిగువ ప్రాంతాలకి ఆల్రెడీ నదులు, ఉపనదుల ద్వారా వస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్స్తో పాటు వరద ముంపు కూడా చాలా చోట్ల ఉండడానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది రావడానికి కారణం ఏంటంటే నిండిపోయినటువంటి ట్యాంక్స్ కానీ, చెరువులు కానీ ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు గంట వ్యవధిలో ఒక 5-6 సెంటీమీటర్లు. ప్రస్తుతం శ్రీశైలంకి వెళ్ళేటువంటి మార్గం దోర్నాల శ్రీశైలం రూట్ను కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారిగా వర్షం పడడం, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కాలువల్లో ఆల్రెడీ నీటి ప్రవాహం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి చాలా చెరువులు నిండిపోయినాయి. దాంతో ఎక్కడికక్కడ రోడ్లపైన ప్రవాహం వచ్చింది. అట్లనే కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకు నల్లమల ఫారెస్ట్లో పడినటువంటి వర్షాలకి ఎక్కడా కూడా ఎప్పుడు మనం ఇటీవల కాలంలో లేనంతగా వరదొస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రకాశం జిల్లాలో కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఇంకేదైనా ప్రాంతాల్లో కూడా ఉండబోతోందా? అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ కానీ రెయిన్స్ పడితే ఇప్పుడు మా విశాఖపట్నం ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కంటిన్యూగా వర్షం రావడంతో పాటు ఈ గత 2-3 రోజులుగా పూర్తి స్థాయిలో భూమి అంతా నాని ఉంటుంది. నాని ఉన్నప్పుడు ఎక్కడైనా వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి ఒడ్డులు కావచ్చు, లేకపోతే మట్టి కావచ్చు, ఒకసారిగా ముందుకు చొచ్చుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో చూసుకుంటే ఈరోజు చోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న నదులు కొన్ని గండు కొట్టి పొలాల్లోకి వచ్చాయి. అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడు రెయిన్తో పాటుగా నార్మల్గా ఫ్లడ్స్ ఎఫెక్ట్ కూడా, ఎందుకంటే కొద్దిగా వర్షం పడినా ఇంపాక్ట్ దిగువ ప్రాంతాల మీద పడుతుంది. అవి ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఇంపాక్ట్ కలుగుతాయి. కాబట్టి ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. చాలా చోట్ల కూడా ఇంతవరకు ఏంటంటే మనం
ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలను కానీ వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. కారణం ఏంటి అంటే కేవలం తుఫాన్ ఎఫెక్ట్తో ప్రాణ నష్టం జరగకుండా లేదా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మీద దృష్టి పెట్టింది కాబట్టి సో అవి ఇంతవరకు బయటపడలేదు. ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తే వీడియోస్ కానీ మిగతా కానీ అంతా కూడా సో పంట పొలాలు కానీ మిగతా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వాళ్ళు కానీ ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు కానీ సో ఇవి ఇప్పుడు క్రమంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నిన్న మొన్న కానీ చూసుకున్నట్టయితే మనం ఉత్తరాంధ్రలో ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, ఇటు అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. కానీ వాటి మీద దృష్టి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ముంపుకు గురై వాటి డేటాను కూడా ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఇచ్చిన డేటా ప్రకారంగా మాత్రం 4 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇచ్చారు. అటు తెలంగాణలో కూడా ఒక 4-5 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తం ఉండడంతో పాటుగా ఎక్కువ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. పంటలు కానీ ఇవి కానీ ఎక్కువ నష్టపోతాయి. సో అది ముంపుకు గురై గట్లు అవి కొట్టి వస్తే మాత్రం అది పూడ్చడానికి కూడా ప్రభుత్వాలు కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ అప్డేట్ కూడా అందించిన దానికి. సో మనం చూస్తున్నాం మోంతా తుఫాన్ యొక్క ప్రభావం